పటాస్‌తో 10 ఏళ్ల తర్వాత ఓ హిట్ కొట్టి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు కళ్యాణ్ రామ్. ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. పటాస్ తర్వాత వచ్చిన షేర్ యథావిధిగా డిజాస్టర్ అయింది. వరుస ఫ్లాపులతో ఉన్న పూరికి టెంపర్ కాస్త రిలీఫ్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత షరా మామూలే. జ్యోతిలక్ష్మి, లోఫర్ సినిమాలు పూర్తిగా నిరాశపరిచాయి. ఇప్పుడు వీరిద్దరి ఆశలన్నీ ఇజం పైనే. కళ్యాణ్ రామ్ మళ్లీ తేరుకోవాలన్నా, పూరికి మళ్లీ పెద్ద సినిమాలు పడాలన్నా ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? సెన్సార్ రిపోర్ట్ ఏంటి? ల్యాబ్ వర్గాలు ఏం చెప్తున్నాయి? అవన్నీ ఒక్కసారి చూద్దాం. ఇజం సినిమాకి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ మంజూరు చేసింది. నిడివి 2 గంటల 10 నిమిషాలు మాత్రమేనట. ఫస్ట్ హాఫ్ పూరి మార్క్ కామెడీ హీరోయిజంతో సరదాగా సాగిపోతుందట. ఫస్ట్ హాఫ్ లో పెద్దగా కథేం లేదని, అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం పూరి తన సత్తా చాటాడని ల్యాబ్ వర్గాలు చెప్తున్నాయి. నల్లధనం బ్యాక్ డ్రాప్ లో నడిచే స్టోరీ ఇది. విదేశాల్లో ములుగుతున్న కొన్ని లక్షల కోట్లని హీరో ఒక్కడే ఎలా స్వదేశానికి తీసుకొచ్చాడు అనేదే మెయిన్ కాన్సెప్ట్. బ్లాక్ మనీ కోసమే కాదు, మీడియాలో హెచ్చుమీరుతున్న పోటీతత్వంపై కొన్ని సెటైర్లు పడాయట. అవి ఈ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని టాక్. కళ్యాణ్ రామ్ క్యారెక్టరైజేషన్ ఈడియట్ లో రవితేజ, పోకిరిలో మహేష్ బాబుని పోలి ఉంటుందట. అయితే ఇలాంటి పాత్ర కళ్యాణ్ రామ్ ఇదివరకు చేయలేదు కాబట్టి కొత్తగా ఫీల్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక హీరోయిన్ పాత్ర గ్లామర్ కే పరిమితం అయిందని, జగపతి క్యారెక్టర్ కి అంత సీన్ లేదని తెలుస్తోంది. సెకండ్ హాఫ్ అక్కడక్కడ డల్ అయిందని, అయితే క్లైమాక్స్ లో కోర్టు సీన్ ఈ సినిమాకే హైలైట్ గా నిలవబోతోందని సమాచారం. దాదాపు పావు గంట పాటు సాగే ఈ సీన్ న్యాయ వ్యవస్థ పైన, మీడియా పైన, రాజకీయ నాయకుల పైన సెటైర్లు వేయడానికి ఉపయోగించుకున్నారట. ఓవరాల్ గా పూరి మార్క్ సినిమా ఇదని, కనీసం యావరేజ్ టాక్ తో అయినా బయటపడటం ఖాయమని చెప్తున్నారు. మరి ఈ సినిమా చూసిన ప్రేక్షకులు, విమర్శకులు ఏమంటారో ఏంటో.